ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచే 4,000 రూపాయలు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. జగన్మోహన్ రెడ్డి మా మీద నెపవేయడం కాదు, సేవ రాజకీయాలు చేయడం కాదు. ఈ వృద్ధుల్ని వితంతుల్ని చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడంలో ముందుకు పోమని కోరుతున్నా. 50 సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛనిచ్చే విధానాన్ని తీసుకొస్తాను. ఇంకొక పక్క 2 సెంట్ల భూమి, ఇతనిచ్చే సెంటు భూమి అది కూడా కంపు కొట్టే అవినీతి. నేను వస్తానే 2 సెంట్ల భూమి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇండ్లలో కూడా ఇండ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా. టిట్కో ఇళ్లు పూర్తి చేసి మీకు అప్పచెప్తాను. దుర్మార్గుడు నేను టిట్కో ఇళ్ళు ఇస్తే మిమ్మల్ని అప్పుల పాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇదే మాదిరిగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, పేదవాళ్ళుగా ఉన్న కాపులకి అందరికి కూడా ఏమేం చేస్తాం స్పష్టమైన డిక్లరేషన్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం, అవునా కాదా? ఏం తమ్ముడు, ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో హోమ్ మినిస్టర్, ఇసుక మాఫియా దెబ్బకు క్వారీల్లో పడి జనాలు చనిపోయారా లేదా? తాళ్లపూడ నుండి విజయేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా? గ్యామన్ బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా? కుంగిపోయిందా లేదా? గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా? ఆ పరిస్థితి తీసుకొచ్చారు, అవునా కాదా? హోంమంత్రిగా ఆవిడకి అధికారాలు లేవు, కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి. అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి హోంమంత్రి. హోంమంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోంమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు, మట్టి ఎర్రమట్టిని అక్రమంగా తరలించారా లేదా? ఇక్కడి నుంచి జరిగిందా లేదా? సెంటు పట్టాలకు 30 లక్షల భూమి 75 లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా? డబ్బులు సంపాదించుకున్నారా లేదా? దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిని అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? మంత్రి సమాధానం చెప్తున్నానని అడుగుతున్నా. గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా? దళితులందరూ తిరుగుబాటు చేశారు. ఆ దెబ్బతో భయపడిపోయింది, పారిపోయింది. అంటే ఈ ఊర్లో చెత్త, గోపాలపురంలో బంగారమా? ఇక్కడ పనికిరాని కాసు అక్కడ పనికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక విధానమా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా అని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఉద్దేశం ఒకటి, ఇక్కడైతే అన్ని తెలిసిపోయినాయి, అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి, తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాయి, కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఇక్కడ ఒక మంచి సౌమ్యుడిని మీకు ఇచ్చాం, వెంకటేశ్వరరావు. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీకు ఎప్పుడు కూడా ఏ పని కావాలన్నా నిరంతరం అందుబాటులో ఉంటాడు. ఆయనకి ఏం కావాలనో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంపీగా పురంధేశ్వర్ గారు వస్తారు, బీజేపీ అభ్యర్థి. 2 బటన్లు నొక్కుతున్నారు. ఒక బటన్ వెంకటేశ్వరరావు బటన్, సైకిల్ బటన్. 2వ బటన్ కమలం పువ్వు. 2వ బటన్ నొక్కి ఎంపీగా మీరు ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అదే సమయంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఏ మేమందరం కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి.
ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ముఖ్యమంత్రి, అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందపడే ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, మిమ్మల్ని కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డానో కొవ్వూరులో ఉండే మీరు చూశారు కదా, పక్కనే చూశారు కదా, చూశారా లేదా? నాలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే సామాన్య ప్రజానికి మీ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితులు మీరున్నారా అని అడుగుతున్నా. ప్రశ్నించే హక్కు మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా? రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా? దీనికి ప్రజలు గెలవాలనా లేదా? గెలవాలంటే మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా, బీజేపీ జెండా 3 కలిపి ముందుకు తీసుకుపోవాలి. నేను ఒకటే అడుగుతున్నాను, 39 రోజులే ఉన్నాయి. 39 రోజులు మీకోసరం మీరు కష్టపడండి, మాకు సహకరించండి. మళ్ళీ హామీ ఇస్తున్నా, చాలా నష్టపోయాం, ఆ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసమే మా పొత్తు. ఇప్పుడే మా తమ్ముళ్ళు రైతు వ్యతిరేక చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022. తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు గెలిస్తే మీ భూమి మీకుండదు, ఎవరికి కావాలన్నా దొంగలు రాసుకునే పరిస్థితికి వస్తారు. అందుకే లాయర్లు గట్టిగా పోరాడుతున్నారు. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కూటమి గెలవంగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. జగన్ ఓడించడానికి మేము సైతం సిద్ధమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఈ రోజు నుంచి ప్రజల్లో మీరు కూడా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యతే కాదు, మా ముగ్గురి బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. తమ్ముళ్ళు మీరు అనుకుంటే గెలుస్తుంది, గవర్నమెంట్ వచ్చేస్తుంది. నాకు అచంచలమైన నమ్మకం మీ మీద. ఈ రోజు నుంచి 39 రోజులు ఏమారద్దండి. మీరు జన సైనికులు, బీజేపీ మొత్తం గెలవండి. ఊరు ఊరు జట్టు కట్టండి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేట్ చేయండి. 39 రోజులు మీరు కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తామని, కష్టపడతామని, ఎన్నికల ప్రచారంలో ముందుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ, మరొక్కసారి నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు చాలా సార్లు వచ్చాను, కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా. మళ్ళీ హామీ ఇస్తున్నా, కొవ్వూరు నా సొంత నియోజకవర్గంగా భావించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మీ బాధ్యత వెంకటేశ్వరరావుని గెలిపించడం. గెలిపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.